గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోబోతున్నాం కొన్ని వివరాలు. పాపులర్ పాప్ కల్చర్ సెలబ్రిటీస్ ద్వారా దీన్ని బాగా ప్రమోట్ చేసిర్రు. రీసెంట్గా మనం చూస్తున్న ఈ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కానీ, మోటివేషనల్ స్పీకర్లు కానీ, కొంతవరకు స్పిరిచువల్ లీడర్స్ కానీ వాళ్ళు ఈ పదాన్ని బాగా వాడుతున్నారు. మేనిఫెస్టేషన్ అంటే ఏమిటంటే మనకు కావాల్సిన విషయాలను బలంగా కోరుకొని మన మనసు లోపల ఒక ప్రగాఢమైన ముద్రను వేసుకొని దాని ద్వారా తదనుగుణమైన ఆచరణను చేసి మనం కోరుకున్న రిజల్ట్స్ని పొందడం అన్నట్టు. లా ఆఫ్ అట్రాక్షన్ టీచ్ చేసే గురువులు కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు కానీ పదే పదే ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే మన ఆలోచనలను, ఆచరణను మన లక్ష్యం పైన పెట్టే విధంగా ప్రోత్సహించడం అన్నట్టు. ఈ పదం యొక్క మూలాలు లాటిన్ నుండి ఉంటాయి. మేనిఫెస్టారే అనే పదం నుండి ఇది వచ్చింది. అంటే టు రివీల్, ప్రపంచానికి చాటి చెప్పడం అన్నట్టు. నా మనసులో ఉన్న విషయాలను బయటికి చెప్పడం, వ్యక్తపరచడం. దీన్ని ప్యూర్ స్పిరిచువల్ కనోటేషన్లో చూస్తే ఏంటంటే మన మనసులో ఉన్న భావాలను విశ్వానికి వ్యక్తపరచడం. ముగ్గురు ప్రముఖమైన రచయితలు ఈ పదాన్ని చాలా పాపులరైజ్ చేసినారు. నెపోలియన్ హిల్, రొండా బైర్న్, జెర్రీ హిగ్స్. ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. అది మన పట్ల విశ్వాసం కావచ్చు, దేవుని పట్ల విశ్వాసం కావచ్చు. ఇట్లా ఒక విశ్వాసం కలిగి ఉంటే మనం కొండలను కూడా కదిలించగలుగుతాం. ఆస్కింగ్ అండ్ బిలీవింగ్ ఇన్ రిసీవింగ్. మనం భగవంతుని ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా మనకు అందుతుంది, తను మనకు ప్రొవైడ్ చేస్తారనే నమ్మకం అన్నట్టు. ఈ పదం ఎప్పటి నుండో రకరకాల గ్రంథాల లోపల, స్క్రిప్చర్స్ లోపల, లిటరేచర్ లోపల ఉంది. కానీ దీన్ని బాగా పాపులరైజ్ చేసిన వ్యక్తి ఎవరంటే టాక్ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రే. తర్వాత సినిమా ఇంటర్వ్యూల ద్వారా బాగా పాపులరైజ్ చేసిన వ్యక్తి విల్ స్మిత్. మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ కానర్ మెగ్రెగర్, పాప్ సింగర్ లేడీ గాగా. మనం సొసైటీ లోపల దీన్ని బేస్ చేసుకొని కొన్ని మోసాలను కూడా చూస్తున్నాం. అంటే చూడండి, చాలా చిన్నపిల్లలకు మేము మీకు రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ యాక్టివేట్ చేయించుతాం, మీరు మా దగ్గరికి ట్రైనింగ్కి వస్తే కనుక మీకు కొన్ని మేము టెక్నిక్స్ నేర్పిస్తాం, దాని ద్వారా మీరు కళ్ళకు గంతలు కట్టుకొని పుస్తకాలు చదవచ్చు, మీ ఐక్యూ లెవెల్స్ పెరిగిపోతాయి, ఇట్లా అట్లా అని చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి. వాటికి ఎటువంటి సైంటిఫిక్ బేసిస్ లేదు. నిజంగానే కళ్ళకు గంతాలు కట్టుకొని పుస్తకాలు చదివే అవకాశం ఉంటే కనుక అదే గంతలు గుడ్డి వాళ్ళకు గట్టి వాళ్ళతో కూడా పుస్తకాలు చదివించే అవకాశం ఉండాలి కదా. రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ అనేది ఒక జెన్యున్ న్యూరల్ నెట్వర్క్. అది దీని యొక్క ముఖ్యమైన పని ఏంటిదంటే మనం వేక్ఫుల్నెస్ అంటే నిద్ర లేవటం, మెలకువగా ఉండటం. మన ముందు ఒక 100 వస్తువులు ఉన్నాయి, ఆ 100 వస్తువులో మనకు కావాల్సిన వస్తువు పైన మనం అటెన్షన్ ఫోకస్ చేయగలగడం, దానికోసం ఇది ఉపయోగపడుతుంది. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే మనం 5 సెన్సెస్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ గ్రహిస్తుంటాం. ఆ ఇన్ఫర్మేషన్ని ఫిల్టర్ చేయడానికి, ఏది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను, ఏది నార్మల్ ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ అవుట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంటుంది. ఈ మేనిఫెస్టన్ అనే కాన్సెప్ట్కి ఎటువంటి సైంటిఫిక్ బేసిస్ లేకున్నా కానీ ఒక వ్యక్తిని ప్రోత్సహించడానికి, ఉత్సాహపరచడానికి, తన లక్ష్యం వైపు నడిపించడానికి ఆ వ్యక్తి పదే పదే తనకు కావాల్సిన విషయాలను గుర్తు చేసుకుంటున్నాడు అనుకోండి, విజువలైజ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇల్లు కావాలి, నేను ఇల్లు కట్టుకున్నా, నేను 2 అంతస్తుల ఇల్లులో ఉంటున్నా, నాకు మంచి భార్య ఉన్నది, నాకు 2 కొడుకులు ఉన్నారు, నాకు ఒక బిడ్డ ఉన్నది, నాకు ఒక మంచి పెట్ ఉన్నది, నాకు సొంత ఫామ్ హౌస్ ఉంది, నాకు మంచి పెద్ద కారు ఉంది, నా బ్యాంక్ లోపల కావాల్సినంత బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి, నాకు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది, సమాజం లోపల, సంఘంలో గౌరవం ఉంది అని తన లక్ష్యాన్ని పదే పదే నెమరు వేసుకుంటున్నాడు అనుకోండి, అతనికి ఒక క్లియర్ కట్ గోల్ ఏర్పడుతుంది మైండ్ లోపల. పగటి కళలు కనడం వేరు, మనం ఒక లక్ష్యం ఉంచుకోవడం వేరు. పగటి కళలు అంటే ఏంటిది, ఆ వ్యక్తి ఎటువంటి ఆచరణ చేయడు, ఊహాలోకంలో విహరిస్తుంటాడు అన్నట్టు. అదే క్లియర్ కట్ లక్ష్యం కలిగి ఉండడం అంటే ఏంటిది, అతను కోరుకుంటుండు, నాకు ఒక 2 అంతస్తుల ఇల్లు ఉండాలి, నాకు ఫలానా ఇల్లు ఉండాలి, ఇట్లా నాకు ఇలాంటి కారు ఉండాలి, నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, నేను ఇది సంపాదించాలంటే, నేను ఇప్పుడు ఉన్న పరిస్థితి నుండి నేను ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏమేమి చేయాలి, డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవాలి, నెట్వర్కింగ్ పెంచుకోవాలి, కష్టపడాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, చెడు అలవాట్లకు, చెడు సాంగత్యాలకు, పెడధోరణులకు దూరంగా ఉండాలి. ఇటువంటివి అతని మనసులో తిరుగుతుంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తిని గ్రోత్ ఓరియంటెడ్ మనిషిగా తయారు చేయడం అన్నట్టు. మేనిఫెస్టేషన్ అనే అంశం సైంటిఫికా కాదా అనే విషయం పక్కన పెడితే పదే పదే మనం అనుకోవడం, మన జీవితంలో రావాల్సిన మార్పుల గురించి ఆలోచించుకోవడం అనేది ఎంతో కొంత సైకలాజికల్ బ్యాగేజ్ కలిగి ఉంటుంది. పాజిటివ్ రిజల్ట్స్ని తీసుకొస్తుంది. ఆ వ్యక్తి డైవర్ట్ అయిపోయి ఎటో పెడదోరిన పట్టకుండా తను అనుకున్న గమ్యం వైపు తీసుకుపోయే విధంగా పనిచేస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, టేక్ కేర్.